స్థానిక గౌతమ ఘాట్లోని అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం మందిరంలో ఈ నెల 28 నుండి సెప్టెంబర్ 5 వరకు 9 రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు స్వామీజీలు రవీంద్ర చైతన్య దాస్, హేమ నిమాయి దాస్ చెప్పారు. ఇస్కాన్ మందిరంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిరోజు మంగళహారతి, దర్శనహారతి, గురుపూజ శ్రీమాన్ సత్యగోపీనాథ్ చే శ్రీమద్ భాగవత ప్రవచనం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు యజ్ఞసేవ, అనంతరం శ్రీమాన్ సత్యగోపీనాథ్ దాస్ చే శ్రీకృష్ణ లీలలపై ప్రవచనం, తదనంతరం స్వామివారి దివ్యవాహన సేవ, ఉయ్యల సేవ ఉంటుందని వివరించారు. 4వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీమాన్ సత్యగోపీనాథ్ దాస్ ప్రభుజీ చే భాగవత ప్రవచనం, 9:30 గంటలకు విశ్వశాంతి యజ్ఞం, 11 గంటలకు అవభృత స్నానము జరుగుతాయని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు వైభవంగా ఉట్టి ఉత్సవము ప్రారంభమవుతుందని, రాత్రి 10:30 గంటలకు శ్రీ రాధా గోపీనాథ్లకు మహాకుంభాభిషేకం, తదనంతరం మహామంగళహారతి ఉంటాయని తెలిపారు. సెప్టెంబర్ 5 శనివారం ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీలా ప్రభుపాదుల వారి దివ్య ఆవిర్భావ దినోత్సవం, గురుపూజ నిర్వహిస్తామని తెలిపారు. శ్రీహరి కరుణాదాస్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి 8:30 దాకా జరిగేటువంటి కార్యక్రమాలు. సో ప్రతిరోజు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. వాహన సేవ అనంతరం గుంజల సేవ జరుగుతున్న సమయంలో సాంస్కృతిక ప్రత్యేకంగా మన రాజమండ్రి సంస్కృతి సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ రాజమండ్రికి ఇంకొక వైశిష్టం ఏంటంటే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు రాజమండ్రి కూడా రావడం, ఆయన ఇక్కడ 3 రోజులు ఆయన ఇక్కడ ఉండడం, తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణుని యొక్క అవతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఆయన రాజమండ్రి రావడం, గోదావరి దాటి ఆయన కొవ్వూరు వెళ్ళడం, ఆ రకంగా సాంప్రదాయపరంగా కూడా రాజమండ్రి చాలా విశేషమైనటువంటి స్థానం అవడం వల్ల ఇక్కడ మనం నవాహ్నికం 9 రోజులు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలను మనము నిర్వహిస్తున్నాం. అక్కడ గత సుమారుగా ఒక 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం ఇక్కడ. సో అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మనకి 28వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు ఈ 9 రోజులు మనకి కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఉదయం భగవంతుడికి మంగళహారతి, కృష్ణహారతులు రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాలతో భాగంగా ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకి ఈ లోకహితాన్ని కాంక్షిస్తూ, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, విశ్వశాంతికి సంబంధించిన యజ్ఞాలని మనం నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ రకంగా ప్రతిరోజు సాయంత్రం విశ్వశాంతి యజ్ఞాలు మనకు ఉంటాయి. తర్వాత అద్భుతమైనటువంటి కృష్ణుడి లీలల మీద శ్రీమాన్ సత్యగోపీనాథ్ ప్రభుజీ వారి యొక్క ప్రవచనాలు ఉంటాయి. తర్వాత వాహన సేవలు, రోజుకొక వాహన సేవలు ఉంటాయి. ఒక్కొక్క రోజుకొక వాహనం, స్వామివారికి 9 వాహనాల మీద పల్లకి సేవ, గరుడ వాహన సేవ, అశ్వవాహనము, తర్వాత హనుమత్ వాహనము, ఇట్లా గరుడ వాహనము, గజవాహనం, ఇట్లా వాహన సేవలన్నీ ఉన్నాయి. 8 రోజులు 8 వాహన సేవలు ఉన్నాయి. తర్వాత మనకి ప్రతిరోజు వాహన సేవలు. కృష్ణాష్టమి రోజు విశేషమైనటువంటి అలంకరణ, విశేషమైనటువంటి భగవద్ దర్శనము, దాంతో పాటుగా ఉదయం నుంచి ఆ రోజు విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. కృష్ణాష్టమి రోజున 4వ తారీఖు నాడు మన శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు మనకు జరుపుకుంటున్నాం. ఆ రోజుని మనకి ఉదయం భగవంతునికి మంగళహారతి, విశేషమైన వస్త్రాల్లో, నూతన వస్త్రాల్లో ప్రతిరోజు ఆ రోజున విశేషమైన అలంకరణతో భగవంతుడి దర్శనం. తర్వాత ఉదయం మనకి 10 గంటలకి మనకి శుక్రవారం ఆ రోజు యాక్చువల్గా మనకి స్వామివారికి అభిషేకం ఉందండి. ఎవరికి? వెంకటేశ్వర స్వామివారికి ప్రతి వారం జరిగేటువంటి అభిషేకం ఉంటుంది. తర్వాత 10 గంటలకి మనకి పూర్ణాహుతి అండి, అవభృత స్నానం అంటాం. పూర్ణాహుతి కార్యక్రమం ఉందండి. ఈరోజు జరిగిన 8 రోజులు జరిగినటువంటి 7 రోజులు జరిగినటువంటి యజ్ఞాల యొక్క చివరిగా పూర్ణాహుతి కృష్ణాష్టమి రోజున జరుగుతుందన్నమాట. ఆ రోజు ఉదయం పూర్ణాహుతి, తర్వాత అవభృత స్నానం, గోదావరిలో అందరూ కలిసి చక్ర స్నానం అంటాం దాన్ని. ఆ స్నాన కార్యక్రమం అంతా అయిన తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమికి స్వాగతం, సుస్వాగతం. ఇస్కాన్ రాజమండ్రి ప్రతి సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటుంది. సో ప్రభు చెప్పినట్టుగా కార్యక్రమాలన్నీ కూడా అలా జరుగుతాయి. అయితే ఈసారి కార్యక్రమంలో ఒక మార్పు ఒకటి ఉంది. అదేంటంటే ప్రతి సంవత్సరం మనం జన్మాష్టమి రోజున ఈ ప్రైజెస్ ఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నమాట. జన్మాష్టమి జన్మాష్టమి పేరు చెప్పి మనం ఒక కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. ఇంటర్ స్కూల్, కాలేజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం.
దీంట్లో సుమారుగా ఒక 3,000 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో డ్రాయింగ్, ఎస్సే రైటింగ్, తర్వాత క్లాసికల్ డ్యాన్స్, సింగింగ్, తర్వాత డిబేట్, ఎలక్యూషన్, ఇలాగా ఫ్యాన్సీ డ్రెస్, భగవద్గీత శ్లోకాసు, ఇలాగా ఒక 8 రకాలైనటువంటి కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో ప్రైజ్ విన్నర్స్కి ప్రైజెస్ మనం ఏం చేస్తామంటే జన్మాష్టమి రోజులు మధ్యాహ్నం 11 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి ఏమైందంటే శుక్రవారం వచ్చింది, ఉదయం అభిషేకం ఉంటుంది, గోవింద శ్రీనివాస్కి అభిషేకం ఉంటుంది. సో అభిషేకము తర్వాత ప్రవచనం, భాగవత ప్రవచనం ఉంటుంది. ప్రవచనం తర్వాత యజ్ఞం తర్వాత అవభృత స్నానము, తర్వాత ఉట్టి కొట్టే ఉత్సవం, ఇవన్నీ ఉన్నాయి. సో బాగా హెవీగా ఉన్నాయి కార్యక్రమాలు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని 3వ తారీఖుకి మార్చడం జరిగింది. ఇది ఒకటి అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జన్మాష్టమి రోజునే మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఈ సంవత్సరం మాత్రం అందులో రద్దీ ఎక్కువైపోతుంది, పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు కావాలి మనం 3వ తారీఖు పెట్టడం జరిగింది. 3వ తారీఖు ఉదయం 11 గంటలకి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇస్కాన్ టెంపుల్లో వేదిక మ్యూజియంలో జరుగుతుంది. సో మిగిలిన కార్యక్రమాలన్నీ యథాతథంగా జరుగుతుంది.